పూజలందరికీ నమస్తే. శనివారం ముందుగా తెలంగాణ ప్రజలందరికీ కాకుండా యావత్ దేశానికి అందరికీ కూడా బోనాల పండుగ, ఆషాఢ మాసం బోనాల పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ. ఇక్కడ బోనాలు ఇండియా గేట్ దగ్గర ఢిల్లీలో బోనాలు చేసే ఉద్దేశం ఏంటంటే లాల్ దర్వాజా ఉద్దేశం వాళ్ళ కమిటీ మెంబర్స్ది. ఇది తెలంగాణకే పరిమితం కాకుండా ఈ బోనాల పండుగ యావత్ అన్ని రాష్ట్రాలు మన భారతదేశమే. ఎందుకంటే ప్లేట్లలో ఇస్తరాకులలో అన్నం ఎట్లయినా తీసుకుపోయి నైవేద్యాలు పెడతాం అమ్మవారికి. అది ఏందో ఒక బోనం అంటూ ఒక కుండ కానీ బిందె కానీ బంగారు బిందెలు కానీ ఎండు బిందెలు కానీ బోనం పట్వాలు కానీ పూజించుకొని 365 రోజులు మనకు అన్నం పెట్టే ఆ కాశీ అన్నపూర్ణేశ్వరి మాత, ఆ జగన్మాత ఒక్క పూట భోజనం రంగరంగ వైభోగంగా వ్యాపాకులు పెట్టి బోనం పూజించి బోనమే భోజనం కాబట్టి 365 రోజులు పెట్టి ఆ కన్న తల్లి జగన్మాత ఒక్కరోజు బోనంగా చేయాలి. అందరు రాష్ట్రాలు చేయాలి, బయట విదేశాలలో కూడా మన తెలంగాణ ప్రజలు ఉన్నారు కాబట్టి అక్కడ కూడా చేయాలని ఆల్మోస్ట్ చేస్తున్నారు. ఇక్కడ మాత్రం స్టార్టింగ్ ఎప్పుడైతే బోనాలు చేసిండ్రో లాల్ దర్వాజా కమిటీ మెంబర్స్ వాళ్ళు అప్పుడు ఏదో కొద్ది విచిత్రంగా చూసి తర్వాత రెండోసారి నుంచి వాళ్ళు కూడా నీళ్ళ శాఖలు పోయడము, వాళ్ళు కూడా పరిమాణాలు మా ఇంట పరిమాణాలు తీసుకురావడం ఒక చైతన్యం తెచ్చిండ్రు. ఇక్కడ ఢిల్లీ ప్రాంతం వాసుల ఇక్కడ వాళ్ళకి బోనం అంటే తెలియదు అసలు. ఎందుకంటే వాళ్ళు దేవతలకు నైవేద్యాలు పెడతారో పెట్టరో కూడా తెలియదు. ఇక్కడ వాళ్ళు కొబ్బరికాయ కూడా కొడతారో కొట్టరో తెలియదు మనకి. ఎందుకంటే కాశీ, అయోధ్య ఇక్కడ ఈ ప్రాంతాలు తిరుగుతూ ఒక్క కొబ్బరికాయ కనిపించేది, కొట్టిన ఆనవాళ్ళు కనిపించేది. మన తెలంగాణలో ఎక్కడ చూస్తే అక్కడ పసుపు చల్లుతాం, కుంకుమ చల్లుతాం, కొబ్బరికాయలు కొడతాం. అలాంటి ఈ ప్రాంతంలో అందరు కొబ్బరికాయలు తెస్తారు, అందరూ పసుపు కుంకుమలు తెస్తారు, అందరూ శాఖలు వస్తారు, రంగరంగ వైభోగంగా ఇక రాను బోనాలు కూడా చేస్తారనుకుంటా. ఢిల్లీ ప్రాంతం వాసులు కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ఇక్కడ 11 సంవత్సరాల నుంచి నన్ను తీసుకురావడం, ఒక ముఖ్య అతిథిగా నన్ను ఆవాహించి బోనం ఎత్తి ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు తెచ్చినందుకు ఆ యొక్క కమిటీలో ఎంతమంది ఉన్నారు మా అన్నదమ్ముళ్ళు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నమస్తే.